పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలిచేందుకు అర్హుడు ఎవరు, లేదా ఎవరికి అర్హత ఉన్నది? సంకీర్తన 15 ఇచ్చేటువంటి సమాధానం సుస్పష్టం. మతపరమైనటువంటి హోదా కాదు, కానీ పరివర్తితమైనటువంటి జీవితం దేవుని సన్నిధిలో నిలబడే ఆధిక్యత మనకిస్తుంది. సంకీర్తన 15 దావీదునకు ఆపాదించబడినది. ఇది దావీదు కీర్తనల సమాహారానికి చెందినది. దీని యొక్క నేపథ్యం యెరూషలేములోని సియోను పరిశుద్ధ పర్వతము, దేవుని సన్నిధికి ప్రతీకగా ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము చుట్టూ నిర్మితమై ఉన్నది. యెహోవా, నీ గుడారములో ఎవరు నివసించగలరు? నీ పరిశుద్ధ పర్వతముపై ఎవరు నివసించగలరు అనే ప్రారంభ ప్రశ్న ప్రాచీన ఇశ్రాయేలు ఆరాధన సందర్భములో ఒక ప్రాథమిక ప్రశ్నను ఇది ప్రతిధ్వనిస్తుంది. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని సమీపించగలవాడు ఎవరు? ఈ కీర్తనను జ్ఞాన సాహిత్య కీర్తనగా, అలాగే పరిశుద్ధ స్థల ప్రవేశ క్రమముగా అర్థము చేసుకోవచ్చు. దేవుని సన్నిధిని సమీపించడానికి కేవలము ఆచారపరమైనటువంటి అర్హతలు కాకుండా నైతిక పరిశుద్ధత అవసరమని ఇటు కీర్తన ప్రకటిస్తూ ఉంది. దావీదు దేవుని ప్రజ యొక్క జీవనానికి ఒక నైతిక చిత్రపటాన్ని అందిస్తున్నాడు. నిష్కలంగా నడుచుకోవడం, నీతిని ఆచరించడం, హృదయపూర్వక సత్యము పలకడం, అపవాదు చేయకపోవడం, పొరుగువానికి హాని చేయకపోవడం, ఇచ్చిన మాటను నష్టమైన నిలబెట్టుకోవడం, బలహీనులను దోపిడీ చేయకపోవడం, యెహోవాకు భయపడు వారిని గౌరవించడం. ఒక ముఖ్యమైనటువంటి హీబ్రూ పదం ఇక్కడ మనం నేర్చుకోగలిగినది తామీం. తామీం అన్న హీబ్రూ పదం యొక్క అర్థము నిష్కలంకుడు అనే భావాన్ని వ్యక్తపరిచేటువంటి తామీం అనే పదం సంపూర్ణమైన, సమగ్రమైన, నిష్కపటమైన, నైతికంగా అఖండమైన అనే భావాలను కలిగి ఉంది. ఇది తామం అనే మూల పదము నుండి ఉద్భవించింది. అర్థము చాలా స్పష్టం. దేవుడు కేవలము ఆరాధన ప్రదర్శనను కాదు, తనతో ఏకీభవించిన సమగ్ర జీవనాన్ని కోరుతూ ఉన్నాడు. సంకీర్తన 15 దేవుని పరిశుద్ధ సన్నిధి నుండి మనిషి పరిశుద్ధ జీవితము వైపు మనలను నడిపిస్తుంది. ఇవన్నీ చేసేవాడు ఎన్నటికీ కదిలింపబడడు. దేవుని సన్నిధిలోనికి ప్రవేశించగలనా అనేది మాత్రమే ప్రశ్న కాదు. మిత్రమా, నేను ఆరాధించే దేవుని పరిశుద్ధతకు నా జీవితము సాక్ష్యమిస్తున్నదా అనేదే అసలైన సిసలైన ప్రశ్న. దైవాశీస్సులు.